కనీసం ఒక నలుగురికైనా దేవుడు తెలియని వారికి మన స్వార్థ ప్రకటించలేనప్పుడు ఎందుకు ఈ ఆడంబరాలైన క్రిస్మస్లు ఎందుకు చెప్పాలి? మనకు ఒక ఆలోచన రావాలి, సరే ఈ సంవత్సరం క్రిస్మస్ మనం చేస్తున్నాం, ఏం చేయాలి? మనం ఈ క్రిస్మస్ను ఉపయోగించుకుని కనీసం నలుగురికైనా దేవుడి గురించి తెలియని వారికి మనం చెప్పాలి. ఇంకో ఊర్లో అందరికంటే మేమే బాగా చేసాం. ఏంటి బాగా చేయడం చెప్పండి? స్వార్థ ప్రకటించడం కాదు, స్వార్థ కాదు, అందరి దృష్టిలో పోయింది, అందరి మనసులో పోయింది, ఆ ఆలోచన పోయింది. బాగా చేయడం అంటే పెద్ద స్టేజ్ వేసేయడం బాగా చేయడం, బాగా చేయడం అంటే ఒక 20 కేజీలు ఇంత పెద్ద కేక్ తెచ్చి కట్ చేసేయడం బాగా చేయడం. బాగా చేయడం అంటే ఏ ఊరు ప్రెసిడెంట్నో, ఏ ఎమ్మెల్యేనో, ఎంపీనో మన క్రిస్మస్ పిలిస్తే అది బాగా చేయడం. అంతేగాని స్వార్థ ప్రకటించాలన్న ఆలోచన ఈరోజు మనకి పోతుంది, రోజు రోజుకి పోతుంది. రోజు రోజుకి కొత్త కొత్త కల్చర్ వచ్చేస్తుంది, కొత్త కొత్త విధానాలన్నీ క్రిస్మస్లోకి వస్తున్నాయి. ఒకప్పుడు మంచిగా పాటలు పాడేవాళ్ళు, ఇప్పుడు పాటలు లేవండి. ఆ పాటలో ఓ ముక్క, ఈ పాటలో ఓ ముక్క, ఈ పాటలో ఓ ముక్క, దానికి పెట్టిన పేరు మిక్స్డ్ సాంగ్. అది ఇలా తీసుకొచ్చి ఏం చేస్తున్నారు? లోకానికి దేవుణ్ణి వెక్కిరించేలా చేస్తున్నారు.